హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మర్గన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే లైఫ్ లాంగ్కి సంబంధించిన ఒక లెగ్ మసాజర్ని అయితే నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. చూసిన తర్వాత దాని యొక్క కంప్లీట్ రివ్యూ నేను ఇస్తాను. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకి మిగతా ఏ బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ బ్రాండ్ గురించే కాదు, మిగతా లెగ్ మసాజర్స్ అండ్ వాటి యొక్క యూజెస్ ఏంటి, మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి లైఫ్ లాంగ్ లెగ్ మసాజర్ అని అయితే మీకు టాప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి సీల్ అయితే ఉంది. ఇది నార్మల్ టేపింగే. సో మనకి బ్రాండింగ్ కానీ ఏమీ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో ఇవి యూజ్ చేసింది ఇచ్చేసినా సరే మనకి పెద్దగా ఐడియా అయితే ఉండదు. మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంది. మనం పైకి తీద్దాం. ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో అయితే మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వారంటీ వచ్చేసి 1 year ఉంటుంది. మీరు కానీ ప్రోడక్ట్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో 6 months మనకి ఎక్స్ట్రా వారంటీ అయితే వస్తుంది. సో ఇది ఒక వారంటీ కార్డ్. అండ్ ఈ థర్మాకోల్స్ అయితే పక్కకు తీసేద్దాం. సో నెక్స్ట్ కవర్ కూడా మనం రిమూవ్ చేద్దాం. సో మనం కవర్ను కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో మనం బ్యాక్కి పవర్ కేబుల్ అయితే దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది మనకి ఎలా ఉంటుంది కంప్లీట్గా అవుట్పుట్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొత్తం 3 buttons అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఆటో మోడ్, మనకి పవర్ ఆన్ అండ్ ఆటో మోడ్ కూడా అదే ఉంటుంది. సో లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఇది వైబ్రేషన్, మనకి 1 2 3 వైబ్రేషన్స్. నెక్స్ట్ మన లెగ్ మసాజర్ కావాలనుకుంటే లెగ్, ఫుట్ కావాలనుకుంటే ఫుట్, దానికి వైబ్రేషన్ కావాలి అనుకుంటే వైబ్రేషన్. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఆటో మోడ్, మొత్తం అంతా అదే చూసుకుంటుంది మన బట్టి. సో ఇది ఏం పెట్టుకోవాలనేది ఇక మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో మనకి ఇందులో మనకి లెగ్స్ అయితే పెట్టుకుంటాం. సో ఇక్కడ మనకి 2 ఇవైతే ఇచ్చారు, చూసారు కదా. సో ఆ ప్లేస్లో మనం లెగ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి లైఫ్ లాంగ్ అనే బ్రాండ్ అయితే మాత్రం అక్కడ మనకి రాసి అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి అవుట్పుట్ వచ్చి ఎలా ఉంది కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ మనకి ఎటువైపు ఏమున్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మనం ఇలా సైడ్కి కానీ దీన్ని మనం సైడ్ కానీ చూసుకున్నట్లయితే, సో ఇవి హోల్డర్స్. మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడికైనా మనం పట్టుకొని వెళ్ళాలి అనుకుంటే సో వీటిని యూజ్ చేసి లిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఇవి ఇవ్వడం జరిగింది, హ్యాండిల్స్. నెక్స్ట్ మనకి బ్యాక్ కానీ చూసుకుంటే ఇక్కడ పవర్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మన కేబుల్ అయితే ఇక్కడ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం తీయకూడదు. సో కంప్లీట్గా ఎప్పుడైనా సర్వీసింగ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు దీని లోపల మనకి మోటార్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే జిప్స్ ఇలా కనిపిస్తున్నాయి, చూసారు కదా. సో జిప్స్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి లోపల మ్యాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఓకే, లోపల మనకి ప్యాడ్స్ ఉంటాయి. సో వీటిని మనం బయటికి తీసి సో వీటిని అయితే వాష్ చేసుకోవచ్చు. సో ఇవేంటంటే మనకి ఇవి పోతూ ఉంటాయి కదా, అంటే మనకి డస్ట్ అయితే ఉంటాయి. సో అలాంటప్పుడు ఇవేంటంటే ఇవి మొత్తం కంప్లీట్గా మనం జిప్ని అయితే రిమూవ్ చేసి హ్యాపీగా మనం వాష్ చేసుకొని మళ్ళీ అయితే మనం పెట్టుకోవచ్చు. సో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అవి ఏంటంటే వాషబుల్ కావు. సో అదొకసారి చూసుకోండి, వాషబుల్ క్లాత్స్ కాదని. మ్యాక్సిమం అన్ని వాషబులే వస్తాయి. సో ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇక రివ్యూలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరు లెగ్స్ ఇందులో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందన బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. సో అది మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆన్ అయి మళ్ళీ మనకి సెటప్ అవుతుంది. అంటే జస్ట్ ఎలాగా ఫ్రంట్కి వచ్చి ఫార్వర్డ్కి వచ్చి మళ్ళీ బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే స్టార్టింగే మనం ఈ లెగ్స్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఆటో మోడ్ అని కనిపిస్తుంది, చూసారు కదా. ఇది కానీ మీరు ప్రెస్ చేశారనుకోండి అదంతా ఆటోలో ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి ఆటో కావాలనుకుంటే ఆటో పెట్టుకోవచ్చు, లేదు మాన్యువల్ కావాలనుకుంటే మాన్యువల్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మాన్యువల్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ బటన్ వచ్చేసి మనకి ఫుట్ అని కనిపిస్తుంది, చూసారు కదా. ఈ ఫుట్ని కానీ మీరు ఏం చేస్తారు అని అంటే
రిలాక్స్ అని కనిపిస్తుంది, రిఫ్రెష్, రిలాక్స్ అండ్ రిలైవ్ అని కనిపిస్తుంది. సో ఇది ఏంటి అంటే స్పీడ్ కంట్రోల్ అనమాట. సో ఇది ఓన్లీ ఫుట్కి మాత్రమే. ఓకే, ఇవి వచ్చేసి కాఫ్ అంటారు, ఇది వచ్చేసి మనకి ఫుట్ అంటారు. ఓకే, ఫుట్ అండ్ కాఫ్ మసాజర్స్ కూడా మనకి ఉంటాయి. అయితే ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, మనకు కావాలనుకుంటే ఫుట్కి ఆపేసుకోవచ్చు కూడా. సో ఇది రిలైవ్, ఇంకా ఫాస్ట్గా మనకి కాలు అయితే పడుతూ ఉంటుంది. సో ఇది చాలా బాగుంది. సో దీన్ని ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఇవేవి మూవ్ అవ్వవు, ఇక్కడ కంపార్ట్మెంట్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. ఒకసారి మీరు కానీ చూసుకుంటే సో ఇవి మాత్రమే మూవ్ అవుతాయి చూడండి. అండ్ ఇప్పుడు ఇది మూవ్ అవ్వచ్చు చూడండి, మూవ్ అవడం లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ దానికి నేను ప్రెస్ చేస్తాను చూడండి. సో చూసారు కదా, అది కూడా మీకు మూవ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా మీరు కావాలనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కంపార్ట్మెంట్ ఆగిపోతే ఓన్లీ ఫుట్ మాత్రమే. ఓకే, సో మీకు ఎక్కడైతే స్ట్రెస్గా మీరు ఫీల్ అవుతున్నారో అక్కడైతే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ కానీ మనకి చూసుకున్నట్లయితే ఇది వైబ్రేషన్. ఓకే, ఈ వైబ్రేషన్ ఏంటి అంటే ఫుట్ దగ్గర మీకు వైబ్రేషన్ అయితే అవుతూ ఉంటుంది. సో కంప్లీట్గా లెగ్స్ మొత్తం అవ్వవు, కానీ మీకు ఫుట్ దగ్గర మాత్రమే వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఆ వైబ్రేషన్స్ మీకు లెగ్స్ వరకు కూడా వస్తాయి. ఓకే, కానీ వైబ్రేటర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి కింద ఫుట్ దగ్గరే ఉంటాయి. సో ఫ్రెండ్స్, అది దీని యొక్క ఆపరేషన్ కూడా చాలా సింపుల్. ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. 1, 2, 3 అండ్ 3 వైబ్రేషన్స్ ఉంటాయి. అండ్ రిఫ్రెష్, రిలాక్స్, రిలైవ్ అని ఇంకా 3 ఉంటాయి. సో లెగ్స్కి మనకి స్పీడ్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ ఫుట్ అండ్ మొత్తం అంతా కూడా నేను పెట్టడం జరిగింది. సో ఇలా ఫ్రెండ్స్, ఇది ఎవరి కోసం అంటే సో ఎవరైతే రోజు ఖచ్చితంగా కాళ్ళు పడితే కానీ నిద్ర పట్టదో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. రెండోది, ఎవరైతే బాగా రోజంతా కష్టపడతారో వాళ్ళకి కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఇది చాలా వరకు యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ ఓల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఇది చాలా వరకు యూస్ఫుల్. అండ్ యంగ్ జనరేషన్స్కి ఏమీ పెద్దగా యూజ్ ఉండదు, కానీ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా నొప్పులు కానీ ఏమి రావు. కానీ ఈ రోజుల్లో పెద్ద చిన్న తేడా లేకుండా వచ్చేవి మోకాళ్ళ నొప్పులు. సో వాటికి మాత్రం ఇది చాలా వరకు బాగా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇది మనకి ఇదే కాకుండా లెగ్ మసాజరే కాకుండా మనకి బ్యాక్ మసాజర్స్ కూడా మనకి దొరుకుతాయి. సో ఈ రెండింటి యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు దాని ప్రైసింగ్ ఏంటి అనేది. అండ్ మీకు ఇది వచ్చేసరికి దాదాపుగా ఒక 10,000 రూపీస్ అయితే పడుతుంది. లేదు మనకి ఓన్లీ లెగ్ మసాజ్, ఫుట్ మసాజర్ మాత్రమే కావాలి అనుకుంటే మీకు 5,000 రూపీస్లో అయితే అవైలబిలిటీలోకి వస్తుంది. మీకు ఫుట్ అండ్ లెగ్ మసాజర్స్ రెండు కావాలి అనుకుంటే మీకు 10,000 పడుతుంది. ఓన్లీ మాకు ఫుట్ మసాజర్ సరిపోతుంది అని అంటే 5,000 రూపీస్ పడుతుంది. అండ్ బ్యాక్ నీడింగ్ మసాజర్ కూడా మీకు కావాలి అనుకుంటే సో బ్యాక్ రోలింగ్స్, నెక్స్ట్ మనకి నెక్ మసాజర్ అంతా కూడా కలిపి కావాలి అనుకుంటే మాత్రం మీకు బడ్జెట్లో ఒక 8,000 ఉంటుంది, ఒక 15,000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ రెండు మీకు నార్మల్గానే బాగానే పనిచేస్తాయి. సో మీరు ఏదైనా మీ ఇష్టం, మీ బడ్జెట్ బట్టి మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇందులో మనకి బెస్ట్ బ్రాండ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రోబో టచ్ చాలా బాగుంటుంది. సో అది నెంబర్ 1 బ్రాండ్ అని చెప్పొచ్చు. ఈ మసాజర్స్ ఇవే ఎక్కువగా అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ మనం చూసుకుంటే లైఫ్ లాంగ్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ నేనైతే తీసుకునేది లైఫ్ లాంగే. మరి రోబో టచ్ నేను ఎందుకు తీసుకోలేదు అని అంటే 20-25 పెట్టి తీసుకునే బదులు ఇవి సరిపోతాయి. దీనికి మించి ఎక్స్ట్రాడినరీగా ఏమైనా ఇచ్చేస్తారంటే ఏం లేదు మనకి. కాకపోతే సర్వీస్ ఒకటి బాగుంటుంది. రెండోది ఏంటి అంటే మనకి బ్రాండింగ్ చాలా పెద్ద బ్రాండ్ అది. సో అందువల్ల దానికి బ్రాండింగ్కి ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది. సో మనకి శాంసంగ్కి, రెడ్మీకి తేడా ఏముంది? సో ఫీచర్స్ రెడ్మీలోనే ఎక్కువ ఉంటాయి, కానీ ప్రైస్ తక్కువ. అలా నేను ఈ లైఫ్ లాంగ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇదే కాకుండా మనకి జేఎస్బీ మసాజర్ అని కూడా ఉంటుంది. సో అది మీ థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఏది అనేది ఇక మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. సో నేను ప్రతి ఒక్క దాని యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, సో ఎవరికైనా సరే గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మెడికల్ పరంగా కానీ ఎవరైనా ఇల్లెస్ కానీ ఫీల్ అయ్యేటప్పుడు చాలా వరకు ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మనకి సంబంధించిన చాలా నర్వ్స్ అనేవి కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి కింద ఫుట్లోనే ఉంటాయి. సో ఫుట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఎవరికైనా సరే కాలు పడితే చాలా వరకు ఎందుకు నిద్రపోతారు అని అంటే సో ఆ యొక్క రిలాక్సేషన్ అనేది మైండ్కి చేరుతుంది. అందుకనే కాలు పడితే కానీ కొంతమందికి నిద్ర పట్టదు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా వరకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో అడ్జస్టబుల్ హైట్స్ కూడా ఉంది. సో అడ్జస్టబుల్ హైట్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ అలా అడ్జస్టబుల్ హైట్ కానీ లేకపోతే మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇలా వచ్చి ఇలా ఉండాల్సిన పరిస్థితి అనమాట. సో అదొకటి అడ్వాంటేజ్ దీంట్లో. సో నాకైతే ఇది చాలా కంప్లీట్గా అయితే నచ్చింది. సో ఎవరైనా సరే తీసుకుందాం అనుకుంటే
మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు 10,000 12,000 రూపీస్లో మీకు అయితే లభిస్తుంది. సో 10,000 రూపీస్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. ఆఫర్స్లో ఉండేటప్పుడైనా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఆఫర్స్లో మీకు 10,000కి వస్తుంది, నార్మల్ టైమ్స్లో అయితే మీకు 12,000కి అయితే వస్తుంది. సో నో కాస్ట్ ఈఎంఐస్ కూడా ఉన్నాయి. సో నేను నో కాస్ట్ ఈఎంఐ మీద తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.